హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రోన్ రాజా వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ వేలాల మల్లన్న గుట్టకాడికి మనం వచ్చాము. ఈరోజు మనం ఈ టెంపుల్కి రావడం ద్వారా ఇక్కడికి వెళ్ళి మనకు సుమారు వేలాల గంగలోకి పోవడానికి సుమారు ఖమ్మం నుంచి మనకు సుమారుగా 2 కిలోమీటర్లు మనకు గంగ ఉంటుంది. ఆ గంగలోకి వెళ్ళి మనం స్నానం చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం మనకు కొండపైకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చూడొచ్చు, చాలా మంది నదిలోకి వెళ్ళి స్నానం చేసి మరి రిటర్న్ వస్తున్నారు. వీళ్ళందరూ నదిలోకి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళు నదిలోకి వెళ్ళి స్నానాలు చేసి మరి రిటర్న్ మళ్ళీ కొండపైకి వెళ్తున్నారు. వీళ్ళు మనం చూడొచ్చు, వీళ్ళంతా కొండపైకి వెళ్ళే వాళ్ళే. మనం ఇంకా స్నానం చేసి మళ్ళీ కొండపైకి మనం వెళ్దాం. ఇప్పుడు వేలాల టెంపుల్కి వచ్చి మనం ఇప్పుడు నదిలోకి వచ్చినాం కదా. నదిలోకి వచ్చిందంటే మనకు ఈ నుంచి నది గడ్డ నుంచి మనకు నదిలో పోవడానికి సుమారుగా కిలోమీటర్ ఉంది. ఆ కిలోమీటర్ మనం ఇసుకలే నడవాలి. నడుచుకుంటూ వెళ్తేనే మనకు అక్కడ ఇప్పుడు వాటర్ అనేది మనకు అక్కడ ఉంది. మనం స్నానం చేసి మళ్ళీ దర్శనం కోసం మనకు స్వామి వారి దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది. గుట్ట పైన ఉంటుంది. సుమారుగా ఒక 5 కిలోమీటర్లు మనం కాలు నడకతోనే మనం ప్రయాణించాలి. ఇప్పుడైతే మనం స్నానం చేద్దాం. సుమారుగా మనం ఇప్పుడు ప్రయాణించేది ఒక 1 కిలోమీటర్ ఈ ఇసుకలో మనం నడవాలి. కింద చాలా వేడి, మీద చాలా ఎండగా ఉంది. మనకు ఈ నుంచి చూసుకున్నట్టయితే మనకు సుందిల్ల బ్యారేజ్ కనబడుతుంది. మనకు సుమారుగా ఒక 4-5 కిలోమీటర్ దూరంలో ఉంది సుందిల్ల బ్యారేజీ. మనం ఇప్పుడు జూమ్ చేసా కానీ అది కనబడదు, ఎందుకంటే చాలా మస్కుగా ఉంది. నేను చూపిస్తాను ట్రై చేశాను, కానీ అది మాత్రం మనకు క్లియర్గా అవపడతలేదు. మనం చాలా దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం మేము నది ఒడ్డు నుంచి గంగలోకి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే నడిచాము. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది. కానీ ఉత్సాహంగా చాలా మాత్రం మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మహాశివరాత్రి నాడు మేము శివుని దగ్గరికి రావడం చాలా అదృష్టంగా ఉంది. మనకు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇంకా మనకు ఈ వేలాలకు విచ్చేసారు. గంగా నుంచి వాటర్ ఆ కొండపైకి తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరు బస్సు దిగిన వెంటనే దేవుని దగ్గరికి పోవాలనుకుంటే ముఖ్యంగా నదిలోకి వచ్చి స్నానం చేసి పాత్రలు ఏమైతే ఉన్నాయో కొత్త పాత్రలు తీసుకొని
అలా వాటరు సముద్రం యొక్క మన గంగ యొక్క నీళ్లు తీసుకొని ఆ నీళ్లను కొండపైకి తీసుకెళ్తారు. సుమారుగా 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొండ ఎక్కి ఆ కొండ పైననే ఈ మన దేవుని కోసం తీసుకొచ్చిన నీళ్ళనే నైవేద్యానికి వాడి మరీ మొక్కులప్ప చెప్పి మాత్రం ఉంటారండి. చూస్తున్నట్టయితే ఎంతో మంది మనకు ఇంకా రావడం జరుగుతుంది. ఇప్పుడే ఇవాళ శివరాత్రి స్టార్ట్ కాబట్టి చాలా మంది ఇప్పుడే మన నదిలోకి స్నానం ఆచరించడానికి మనోళ్ళు అందరూ వస్తున్నారు. అలాగే ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది. మనం దగ్గరికి వచ్చాం, గంగ దగ్గరికి వచ్చాం. ఇక స్నానం ఆచరించి మనం మళ్ళీ తిరుగు ప్రయాణం కొండపైకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, గంగలోకి వచ్చాము. ఇప్పుడు మనం ఇక స్నానం చేసిన తర్వాత మళ్ళీ వెంబడే తిరుగు ప్రయాణం జాతరలకు వెళ్ళి శివుని దర్శించుకోవడమే మనకి ఈరోజు మనం చేయవలసిన పని. చూడండి ఎంతమంది భక్తులు ఈ నదిలో స్నానం చేస్తున్నారు. స్నానం చేసి మరి ఇంకా సాయంత్రం టైంలో ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే వచ్చేస్తున్నారు, చాలామంది వచ్చేస్తున్నారు. చూడండి, ఇంకా మనకు ఈ బ్యారేజీ గేట్లు తీయకపోవడం వల్ల మనకు వాటర్ కోసం ఈ కిలోమీటర్ మనం నడుచుకుంటూ రావడం జరిగింది ఈ నదిలో. నేను నది దగ్గరికి వచ్చాను. నది దగ్గరికి వచ్చి ఇప్పుడు స్నానం చేసి త్వరగా మళ్ళీ మన సుమారుగా ఒక 5 కిలోమీటర్ మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కనబడుతుందిగా కొండ, ఆ కొండ కాడికి మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వాగు వచ్చేసి ఈ గంగ 1.5 కిలోమీటర్న్నర ఉంది. మనకు డిస్టెన్స్ మాత్రం ఇంకా ఎక్కువ ఉంది. నేను అనుకున్నా కిలోమీటర్ ఉంటుంది అనుకున్నా, కానీ కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంది. ఆ గడ్డకు ఎక్కిన తర్వాత ఆ నుంచి మనకు ఒక 4.5-5 కిలోమీటర్ ఉంటుంది మనకు శివాలయంకి వెళ్ళాలంటే. మళ్ళీ అటు ఆ కొండ పైకి ఎక్కాలి. ఇక చూడొచ్చు మనకు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే స్నానం చేస్తా. మన చివరకు వెళ్ళి అక్కడ మంచిగా వాటర్ బాగా వస్తున్నాయి, అక్కడ స్నానం చేసి వచ్చేద్దాం. ఓకే, ఎప్పుడైతే నువ్వు కెమెరా ఆపేసి మేము స్నానం ఆచరించిన తర్వాత ఖచ్చితంగా ఇక ఈ నదిలో కొబ్బరికాయ కొట్టాలనే ఉద్దేశంతో మనం స్వామివారిని ఇక్కడనే నిరూపించుకొని కొబ్బరికాయ కొట్టాం. స్వామివారిని ఫస్ట్ టైం ఇట్లా మా చేతులతోటి ఈ శివలింగాన్ని చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొట్టి మాత్రం ఇదే ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉంది, ఏదో మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల. అంతా శివాజ్ఞే ఇదంతా. మళ్ళీ మళ్ళీ వేలాలకు రావాలనిపిస్తుంది, అంత ప్రశాంతత అనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ దేవుణ్ణి మా చేతులతోని మేము తయారు చేసుకొని కొబ్బరికాయలు కొట్టి మా మనసులో ఉన్న కోరికలన్నీ స్వామివారికి మేము చెప్పుకున్నాము. చాలా మట్టుకైతే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న ఈ జన సంచారణం చూస్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత మంచి ప్రశాంతత మాత్రం ఎక్కడ దొరకదు. ఈ వేళలో మాత్రం ఇంత వేలాది మంది వస్తున్నారు, స్నానం ఆచరించి మళ్ళీ వెళ్తున్నారు. కానీ చాలా సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ నాకు ఈ వేళలకు రావడం. మంచిగా ఉంది. మనం స్నానం చేసి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ నుంచి మళ్ళీ నది ఒడ్డుకు పోవాలంటే 1.5 కిలోమీటర్న్నర మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక ఈ ఇసుకల ఎంత నడిచా కానీ ఆ గమ్యం మాత్రం నది ఒడ్డు మాత్రం రావడం లేదు. రాగానే మాకు భగవంతుడు మాకు ప్రత్యక్షమైండు ఈ నది కాడికి రావడానికి. ఇప్పుడు పోయేటప్పుడు ఇంకా మాకు ప్రత్యక్షమవుతాడు. అంతా శివలీల. అది మనకు ఇలాంటి అనుభవాలు శివయ్య మనకు చూపిస్తాడు. కానీ దాంట్లో మాత్రం మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు ఎంత అలసటతో నష్టమో అంత మంచి యొక్క ఉత్సాహం వల్ల మనకు శివయ్య మనకు కల్పిస్తాడు. ఇంటికాడ ఒక 1/2 కిలోమీటర్ ఒక షాప్ కట్టి పోవాలంటే మనం పోలేము. అట్లాంటిది మన శివ దర్శనానికి ఎక్కడ ఊరు ఎక్కడికి వెళ్ళి మనం వేడికి వచ్చాము. సుమారుగా ఊరు నుంచి నది ఒడ్డుకు 2 కిలోమీటర్లు, ఆ నది ఒడ్డు నుంచి ఈ గంగలోకి 1 కిలోమీటర్న్నర, 3.5 కిలోమీటర్లు చిన్న పిల్ల
వృద్ధులు వాళ్ళు వీళ్ళు చాలా ఉల్లాసంగా నడుచుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఈ నుంచి సుమారు ఆ కొండకు ఒక 6 లేకపోతే 5.5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి ఇంకా ఇక్కడికి వెళ్ళి ఈ నది నీళ్లు పాత్రలో తీసుకొని కుండలాలు తీసుకొని ఎత్తుకొని మళ్ళీ ఆ కొండకెక్కుతారు. ఆ కొండకెక్కి అక్కడ మన శివునికి నైవేద్యం సమర్పించి వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ వేలాలకు వచ్చిన భక్తులు సుమారుగా ఒక 3 రోజులు మాత్రం ఇక్కడ కేటాయిస్తారు. ఒకరోజు ఊర్లో ఉన్న టెంపుల్ కాడ ఒకరోజు నిద్ర చేస్తారు, మరొక రోజు ఈ గంగాలో నిద్ర చేస్తారు, మరొక రోజు కొండపైన నిద్ర చేసి ఆ స్వామివారికి ఈ వేలాలకు వచ్చేసిన భక్తులు ప్రతి ఒక్కరు 3 రోజులు కేటాయిస్తారండి. ఇక్కడ 3 రోజులు ఏంటంటే ఒక్కరోజు టెంపుల్ కాడ నిద్ర చేస్తారు, టెంపుల్లో దేవుని దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేసి ఉంటారు. రెండవ రోజు ఏంటంటే ఈ నదిలోకి వచ్చేసి ఇక్కడ నదిలో పట్నం వేస్తారు, లేకపోతే మేక పిల్ల కానీ గుర్ర పిల్ల కానీ ఆ స్వామివారికి వదిలిపెట్టే కార్యక్రమానికి ఉంటుంది. ఆ దేవునికి కొందరు వరద పిల్లను ఇస్తా అని మొక్కుకుంటారు అన్నట్టు. ఏంటంటే ఈ నది ప్రవహించే దానికి ఈ వాళ్ళు తీసుకొచ్చుకున్న మేక పిల్ల కానీ గుర్ర పిల్ల కానీ ఈ నదికి ఈ వెళ్తున్న వాటర్కు పిల్లను అడిదికేస్తే కథ ఆ పిల్ల కొట్టుకుపోతుంది. అది దేవునికి మేము అప్పచెప్పిన దాని కింద ఉంటుంది. అది రెండో రోజు. మూడో రోజు ఏంటంటే ఈ నదిల నుంచి వాటర్ అదే నీళ్లు తీసుకొని ఆ కొండపైకి వెళ్ళి అక్కడ దేవునికి ఒక్క పొద్దు ఉండి దేవుని దర్శించుకొని అక్కడ నిద్ర చేసి మూడో రోజు కొండ దిగి కథ ఎవరి నివాసానికి వారు వెళ్ళిపోతారు. స్నానం చేసి మనమైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయినాం. ఇప్పుడు మాత్రం మనం ఇప్పుడు కొండపైకి మనం పోదాం రండి. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది. మనకు ఈ వచ్చే జనసంచారణ చూస్తే మామూలుగా ఉండదు. మన ఈ శివరాత్రికి ఆ కొండపైన అంగరంగ వైభవంగా భక్తులు కనబడతారు. మనం చూడొచ్చు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఆ కొండపైన సుమారుగా ఒక 2 కిలోమీటర్లు ఆ కొండపైన మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అలా పోంగా ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ మొక్కులు సమర్పిస్తారో మనం పోంగా చూద్దాం. చూడండి ఎలా ఉందో. చూసి నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పాలి శివరాత్రి ఎట్లుందనేది. మనం ఈ కిలోమీటర్ పొడవుతా మనం ఈ ఇసుకల నడుచుడు మాత్రం చాలా బాగా మోసొస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే 1/2 కిలోమీటర్ మనం ట్రావెలింగ్ చేసినాం ఈ ఇసుకల. ఒక 1/2 కిలోమీటర్ మాత్రం ఉంది. మేము సాధారణంగా నడిచేటోళ్ళమే ఇంత ఆయాసపడ్డాయి. ఈయన 2 కుండలు బిందెలు ఎత్తుకొని ఇప్పుడు ఆ కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ అంతా శివభక్తి ఉండడం వల్లనే మనకు అలా సాధ్యమవుతుంది. ఇసుక మాత్రం బాగా విపరీతంగా కాలుతుంది. మస్తు వేడి ఉంది. చాలా మందికి పొక్కులు ఇంకా వచ్చినాయి. అయినా సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు గత 15 నిమిషాలు ఈ గంగలో నడవడం వల్ల మనం ఇప్పుడు గడ్డకు రావడం జరిగింది. ఇప్పటికైతే మనం గడ్డకు చేరుకున్నాం. ప్రస్తుతానికి అయితే మనం నది నుంచి గడ్డకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఇక తాపీగా తొందరగా మాత్రం ఇప్పుడు కొండపైకి మనం ఇప్పుడు వెళ్దాం. సుమారుగా మనకు ఒక 6 కిలోమీటర్లు మాత్రం ఉంటుందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు.
ఇంకా టెంపుల్ 6 కిలోమీటర్లు ఉంటుందని. ఈ 6 కిలోమీటర్లు మనకు అసలు నడిచినట్టే ఏర్పడదు. ఎందుకంటే టోటల్ మనకు ఇంతమంది జనం చూడడం వల్ల మనకు చాలా ఎగ్జైటివ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడెక్కడో వస్తున్నారు. చూస్తున్నారు చిన్న చిన్న పిల్లలు, కొద్దిగా నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ స్నానం ఆచరిస్తారు. వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసి మాత్రం రిటర్న్లా కొండపైకి మాత్రం వెళ్తున్నారు. ఇప్పుడైతే మనం మొత్తం నది ఒడ్డుకు వచ్చాము. ఓకే, ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే 1.5 కిలోమీటర్ ఉందండి వాగు మన గంగ. ఆ గంగ నుంచి మనం లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చాము. మ్యాక్సిమం ఒక 15 నిమిషాలు 18 నిమిషాలు మాత్రం పట్టింది మనకు సమయం. చాలా వేడిగా ఉంది, ఇసుక నడవలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయినా ఇంతమంది జనసంచారం కనడం వల్ల ఆ టైమింగ్ ఏర్పడింది, ఆ లెంత్ ఏర్పడింది. ఇవి మాత్రం దేవునికి వరదకు వదిలే పిల్లలు, వరదకు వదులుతారు ఈ పిల్లలన్నింటినీ. మళ్ళీ కొందరు దేవునికి కోసుకోవాలనుకుంటే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కోసుకొని మాత్రం నైవేద్యం అప్పచెప్పేసి తిని మాత్రం ప్రయాణం కొనసాగిస్తారు. చూడొచ్చు వీటన్నిటినీ ఇక్కడ జాగ్రత్త కొద్దిగా చూసుకోవాలనుకుంటే మళ్ళీ వెహికల్ ఓనరే చూసుకోవాలి, డ్రైవర్స్ కానీ. వాళ్ళు మన వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళు ఎన్ని రోజుల క్యాంప్ వచ్చారు, వారు ఎంతమంది వచ్చారు, ఎక్కడికి వచ్చారు అనేది మనం వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. అన్న మీరు ఎక్కడికి వచ్చారు? మేము రాజాపూర్ అంటే ఏ డిస్టిక్? కరీంనగర్ డిస్టిక్. మన కేశవపట్నం నుంచి వచ్చి ఎన్ని రోజుల ట్రిప్ అన్నట్టు ఇది? 3 రోజుల ట్రిప్. 3 రోజుల నుంచి అంటే మళ్ళీ వెళ్ళొస్తారా లేకపోతే వచ్చి ఇక్కడనే ఉంటారా? ఈయన ఉంటారా? మనం మీరు ఎక్కడికి వచ్చారండి? కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి అంటే మ్యాక్సిమం ఎన్ని కిలోమీటర్ వస్తుంది మీకు? ఇంకా 100 కిలోమీటర్లు వస్తుందా? మీదన్నా? రాజాపూర్ అంటే సేమ్ ఒకటే విలేజ్ నుంచి వచ్చారు. మీ పేరు చెప్పండి. లవన్ కుమారా? మీ పేరేనా? వెంకటేష్. మీ పేరు? సాయి కుమార్. మన వాళ్ళు ముగ్గురు, ఒకరి 2 బండ్లు రాజాపూర్ నుంచి, ఒక బండి మనకు ఎక్కడికి వెళ్ళి కన్నాపూర్ నుంచి వచ్చేసింది. అన్న మరి మీ పేరు చెప్పండి. అఖిల్. ఎక్కడికి వచ్చారన్న? నరసింగపూర్ అంటే మనకు వీణవంక అంటే మనకు మానకొండూరు మండలం లేకపోతే వీణవంక మండలం అంటే మన కర్నూలు డిస్టిక్ కిందకి వస్తుంది. మనకు ఈ 4 బండ్లు మాత్రం కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాయి. వీళ్ళు ఈ 3 రోజులు స్టే చేసినప్పుడు ఈ మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ వీళ్ళు మంచిగా గడ్డేసి మాత్రం వీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఈ 3 రోజులు మాత్రం ఇవి హ్యాపీగా తినాలి. తిన్న తర్వాతనే ఇక దేవునికి సమర్పిస్తారు. ఎందుకంటే ఈ 3 రోజులు వాళ్ళు ఏ హోటల్ ఉండదు, ఏ షాప్ ఉండదు, వీళ్ళే మంచిగా అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటారు. మంచిగా వచ్చి గ్యాస్ పొయ్యి, బియ్యం, కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకొని మంచిగా వండుకొని ఒక్కకానే తిని ఒక్కకానే మంచిగా ఈ బండ్లు సురక్షితంగా ఉంచుకోవడానికి మాత్రం వీళ్ళు మంచి ప్లేస్ మాత్రం ఎంచుకుంటారు. ఈ మొత్తం మన కర్నూలు డిస్టిక్ సంబంధించిన వెహికల్సే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇలా ఒకరోజు పప్పు, ఒకరోజు చిక్కుడుకాయ, ఒకరోజు వంకాయ అన్నట్టుగా మంచిగా బోరు కొట్టకుండా అన్ని రకాల వంటలు చేసుకుంటారు. అన్న ఎవరు అన్నారన్న వంటలు? మన కుకింగ్ మాస్టర్ మన డ్రైవర్లందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచిగా చూసుకొని వాళ్ళకు 3 పూట్ల భోజనం మంచిగా పెడతాడు. ఓకేనా? ఇందరిది జనసంచారంతో చాలా కిటకిల బస్సు దిగిన తర్వాత మనం గంగలోకి పోవాలనుకున్నా, స్నానం ఆచరించాలనుకుంటే మనకు ఈ కమాండ్లకి వెళ్ళి మనం పోయినట్టయితే మనకు టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకుని ఇంకా మనం గంగలోకి వెళ్తారు. మళ్ళీ గంగలో స్నానం చేసి మన రివర్స్ వస్తుంటే మనకు కొండపైకి వెళ్ళడానికి ఉంటే ఇక్కడ కమాన్ ఉంటుంది. 2వ కమాన్ ఇది. మనకు 2 కమాన్లు చూడొచ్చు ఇక్కడ. ఇది కొండపైకి వెళ్ళడానికి 2వ కమాన్ ఉంటుంది. మనం ఇప్పుడు స్నానం చేసి మనం ఇప్పుడు కొండపైకి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడొచ్చు ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాం.
ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ మంది మనకు కాలినడకతోని రావడం చూడొచ్చు. ఇంకా నైట్ అవుతుంటే ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు. ఇంత లగేజ్ ఎత్తుకొని కొండపై దాకా వచ్చి అక్కడనే స్టే చేస్తారు. అక్కడనే దేవునికి అన్ని రకాల నైవేద్యాలు సమర్పించి ఆ దేవుణ్ణి వేడుకుంటారు. తమ మొక్కుల్ని వాళ్ళు ఖచ్చితంగా ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత అన్ని అక్కడనే ఉంటాయి. అన్ని కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. వాళ్ళు అక్కడనే అన్ని సిద్ధం చేసుకుంటారు. చూడండి ఎంత వెయిట్ ఉంటుంది. మ్యాక్సిమం ఎంతగానో ఒక 50 kg 30 kg 40 kg వెయిట్ మాత్రం ఉంటుంది. గుట్టపైకి వెళ్ళడానికి ఎలాంటి వెహికల్స్ ఉండవు. ఏంటంటే సుమారుగా ఆ గుట్ట అంచు దగ్గర దాకా వెళ్ళడానికి ఆటో మాత్రమే ఉంటుంది. చూడొచ్చు మనకు గుట్ట మీదకి ఎంత మంది వేల సంఖ్యలో మనకు గుట్ట మీద పోతున్నారు. గుట్ట ఎలా చూసుకునే కానీ మొత్తం రోడ్డు మాత్రం కనబడతలేదు. చూడొచ్చు గుట్ట ఎంత పబ్లిక్ తోని ఎంత రిలీఫ్ అయిందో. ఓకే ఇంకేం కాదు కానీ మనకైతే ప్రస్తుతానికి టైం లేదు. ఎందుకంటే లైటింగ్ మొత్తం తగ్గుతుంది. మీకు ఇదంతా చూపించాలని నేను మాత్రం ఆటోలో వచ్చాను. ఈడ దాకా మనకు కొండ దగ్గర దాకా మనకు ఆటో అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడికి మనిషికి 30 రూపాయలు, ఒక్కరికి 30 రూపాయలు మాత్రమే ఈ కొండ దగ్గర దాకా తీసుకొస్తారు. ఈ నుంచి మనం పైకి ఇక నడుచుకుంటూ వెళ్దాం. మనకి ఎలాంటి వెహికల్స్ ఉండవు. ఏం చేయాలి మనం పైకి నడుచుకుంటూ వెళ్ళడే. చూడొచ్చు ఎంతమంది తమ లగేజ్ని ఎత్తుకొని మీరు కొండపైకి వస్తున్నారు. చాలా మటుకు అందరూ ఉపవాసంతోనే మీదికి ఎక్కుతారండి ఈ లగేజ్ ఎత్తుకునే వాళ్ళు. ప్రస్తుతానికి ఎలాంటి నీళ్ళు ఇంకా తాగరు. అంత పవిత్రంగా శివునికి ఒక పొద్దులు ఉంటారు. ఒక పొద్దులు ఉండి శివునికి దీపం ముట్టించి శివునికి నైవేద్యం అర్పించిన తర్వాతనే వాళ్ళు అదేంటి ఒక పొద్దు వదులుతారండి. శ్రీ గట్టు మల్లన్న స్వామి దేవస్థానం వేలాల. మనకు ఈ నుంచి మనకి కొండపైకి మనం వెళ్ళచ్చు. వెళ్ళడానికి విఐపీస్ మాత్రమే మనకు వెహికల్స్ వెళ్తాయి కొండపైకి. డిపార్ట్మెంట్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఇంకా మిగతా దగ్గర అవైలబుల్ ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళు మాత్రమే కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ అనువుగా ఉంటుంది. కొండపైకి వెళ్ళే దారి చాలా ఘాట్ సెక్షన్ ఉంటుంది. అందుకోసం అన్ని వెహికల్స్ మీదికి పంపించరు. ఇది కొండపైకి వెళ్ళడానికి వెహికల్స్కు అనువుగా ఉండే రూట్ ఇది. ఇది మనం కాలినడకన ద్వారా మనం మీదికి వెళ్తున్నాం. ఇది ఇప్పుడిప్పుడే మరమ్మతు అవుతుంది కొండపైకి సీసీ రోడ్డు. మనకు ఈ రోడ్డు కాకుండా మనం నడిచే రోడ్డు కొంటే మనం వెళ్దాం. ఇదే దారి మనకు అనువుగా ఉంటుంది. మనకు కాలి గ్రిప్పింగ్ మంచిగా ఉంటుంది. అక్కడక్కడ 5 సెకండ్లు ఈ కాలు నడిపిన ప్రయాణం బాగా ఘాట్ సెక్షన్ బాగా స్లోప్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కాలు మాత్రం చాలా జాగ్రత్తగా కొద్దిగా స్లిప్ అయినా కానీ మనం ఇక కిందికి దాకా ఉరికి రావడమే. ఘాట్ సెక్షన్ బాగా హైట్ ఉంది. మనకు ఇక చూడొచ్చు మొక్కలు పట్టుకొని మరీ ఎక్కుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఒక అబ్బాయి పడిపోయాడు ఇక్కడ. ఎందుకంటే ఇది బాగా స్లోప్ ఉంది. ఇక్కడ నడిచి మొత్తం ఈ మట్టి కాస్త పౌడర్ అయిపోయింది. మనకు ఈ రోడ్ చూసుకున్నట్టయితే మనకు వెహికల్స్ వచ్చేది. ఇప్పుడే మరమ్మతు జరుగుతుంది. ఫ్యూచర్లో సీసీ రోడ్ ఇంకా పడే అవకాశం ఉంది. మనకు చూడండి ఎంతమంది భక్తులు వస్తున్నారో శివరాత్రికి. ఈ గుట్ట మాత్రం చాలా భక్తి జనంతో చాలా మట్టుకు కిటకిటకిటలు ఆడుతుందండి.
ఇది మనకు గుట్టపైకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చాలా మటుకు సైడ్కున్న దేవుని మొక్కుకొని మీదికేస్తారు. పోదాం అనేది ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం. మరి ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు ఏందనేది మనం పైకి వెళ్ళి చూద్దాం. వేలాది మంది, లక్షలాది మంది మనకు ఆల్రెడీ కొండపైకి ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయాణం మాత్రం రేపు మార్నింగ్ దాకా ఇలాగనే ఉంటుంది. మన తిరుగు ప్రయాణం ఇక్కడ 24 గంటలు నిద్ర చేసిన తర్వాత మన తిరుగు ప్రయాణం జరుగుతుంది.